హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆఫ్టర్ 10 ఇయర్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ పరిస్థితి ఏంటో దాని గురించి డీటెయిల్గా అయితే మనం తెలుసుకుందామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్లో ఉన్న కాంటెంట్ చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. సో వీడియో ఎండింగ్లో అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు టాపిక్ అయితే కంప్లీట్ చేసుకుందాం. ఓకే, హౌ విల్ సాఫ్ట్వేర్ జాబ్స్ లుక్ ఆఫ్టర్ 10 ఇయర్స్? సో ఇక్కడ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ టెక్నాలజీస్ మనకి తెలియాలి. ప్రజెంట్ టెక్నాలజీస్లో డిమాండ్ అండ్ గ్రోత్ ఉన్న డిమాండ్ టెక్నాలజీస్ గురించి మనం తెలుసుకుందాం. సో ప్రతి ఇండస్ట్రీ కూడా డిజిటల్ అయిపోతుందండి. హెల్త్ కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎవ్రీ ఇండస్ట్రీ ఈజ్ బికమింగ్ డిజిటల్. సో చాలా కొత్త టెక్నాలజీస్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. సో న్యూ టెక్నాలజీస్ విల్ క్రియేట్ మోర్ సాఫ్ట్వేర్ రోల్స్. సో కొత్త టెక్నాలజీస్ క్రియేట్ అవుతుంది అంటే సాఫ్ట్వేర్ జాబ్ రోల్స్కి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో గ్రోయింగ్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, హెల్త్ కేర్లో, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కదండి, కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా. సో వీటన్నిటిలో కూడా ఏ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ స్టోరేజ్కి క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్లో మీరు ఏడబ్ల్యూఎస్ కానీ ఎజ్యూరే కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. మరి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి కదా. సెక్యూరిటీ లేకపోతే హ్యాకర్స్ ఎక్కువైపోతారు. ఆల్రెడీ హ్యాకర్స్ ఉన్నారు. మీరు మీ టెక్నాలజీకి సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డేటా ఇంజనీర్స్. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అయితే ఉందండి. సో డేటా ఇంజనీర్స్ కూడా చాలా డిమాండ్ అండ్ ఫ్యూచర్లో కూడా ర్యాపిడ్ గ్రోత్ అయితే ఉంది. ఈ ఏరియాస్లో ప్రతి డొమైన్కి కూడా గ్రోత్ అండ్ డిమాండ్ ఉన్నవండి. ఈ టెక్నాలజీస్ నేర్చుకుంటే మీకు 10 ఇయర్స్ పాటు ఫ్యూచర్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఏ అండ్ ఆటోమేషన్. సో AI will automate routine coding tasks. సో రొటీన్ కోడింగ్ టాస్క్ లైక్ కస్టమర్ సపోర్ట్, చాట్ సపోర్ట్ ఇలాంటి వాటిలో AI అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుందండి. ఆ జాబ్ రోల్స్కి అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో డెవలపర్స్ విల్ ఫోకస్ ఆన్ లైక్ సిస్టమ్ డిజైన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, AI అసిస్టెడ్ డెవలప్మెంట్. సో ఇవి ఉంటే కనుక ఇంపార్టెంట్ రియాలిటీ వచ్చేసరికి డెవలపర్స్ ఎవరైతే AI టూల్స్ ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నారో సో వాళ్ళు ఫాస్ట్ గ్రోయింగ్ అనేది ఉంటుందండి. వాళ్ళ జాబ్స్కి ఎటువంటి ఇంపాక్ట్ అయితే ఉండదు. మీరు ఏ డెవలప్ చేసినా చేయకపోయినా ఏ యూజ్ చేయడం మటుకి ఖచ్చితంగా రావాల్సిందే. ఫ్రెషర్కి అయితే ఖచ్చితంగా రావాల్సిందేనండి. ఓకేనా? సో డెవలపర్స్ ఎవరైతే ఏ యూజ్ చేస్తున్నారో, ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మంచి గ్రోత్ అయితే ఉంటుంది. సో స్కిల్స్ నీడ్ ఫర్ ఫ్యూచర్ డెవలపర్స్. ఏ స్కిల్స్ ఉండాలి ఫ్యూచర్ డెవలపర్స్ కంటే? ఐటీ ఇండస్ట్రీలో మీరు ఒక 10 ఇయర్స్ పాటు ఉందాం అనుకుంటే స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఏ టూల్స్ మీద, ఆటోమేషన్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. క్లౌడ్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవాలి. ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్, జీసీపీ లాంటివి. సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ కూడా మీకు తెలిసి ఉండాలి. సిస్టమ్ ఆర్కిటెక్చర్ అండ్ స్కేలబుల్ డిజైన్ అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలండి. నేర్చుకోవాల్సింది బేసిక్స్ అని తెలియాలి మీకు. సో కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్. సా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ఐటీ ఇండస్ట్రీలో మీరు ఉండాలంటే ప్రతి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సిందేనండి. కంటిన్యూస్ లెర్నింగ్ మీకు కనుక ఉంటే ఐటీ ఇండస్ట్రీలో 10 ఇయర్స్ పాటు ఉండగలుగుతారు. సో మీరు ఉండాలి అంటే కంటిన్యూస్ రన్నింగ్ అయితే ఉండాలి. ప్రతి న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. సో 10 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఏం డిసపియర్ అయిపోవండి. ఏదో డైనోసార్స్ లాగా డిసపియర్ అయిపోయినట్టు సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి డిసపియర్ అవ్వ 10 ఇయర్స్ తర్వాత ఉంటాయి. ప్రీవియస్గా ఉన్నాయి, ప్రజెంట్ ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి ఉంటాయి. సో లో స్కిల్ రోల్స్ అనేవి తగ్గిపోవచ్చు. లైక్ మ్యాపింగ్ లాంటి జాబ్స్ కానీ, కస్టమర్ సపోర్ట్, వాయిస్ అసిస్టెంట్ ఇట్లాంటి జాబ్స్ ఏమైనా ఉంటాయి కానీ, చార్ట్ సపోర్ట్ లాంటివి ఏమైనా ఉంటాయి కనుక అవి తగ్గచ్చు. ఓకేనా? అవి తగ్గచ్చు. హై స్కిల్ ప్రొఫెషనల్స్ అనేవి వెరీ హై డిమాండ్లోకి వెళ్తారు. వాళ్ళ ప్యాకేజెస్ కానీ, వాళ్ళ పొజిషన్స్ కానీ. సో నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. మీరు కన్సిస్టెన్సీ ఎఫర్ట్ పెట్టి స్కిల్స్ పైన ఫోకస్ చేసుకుంటూ కొత్త టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటే మీరు ఇప్పుడు ఉంటారు, 10 ఇయర్స్ తర్వాత కూడా ఉంటారు. అండ్ ఏఐని యూజ్ చేయడం కూడా రావాలండి. సో ఏఐ గురించి కూడా మీరు
ప్యారలల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఒకవేళ ఒక స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే అంటే ప్రతి డొమైన్లో కూడా ప్రజెంట్ యూజ్ చేస్తున్న స్కిల్ అనేది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం కదా, ఆ అప్డేట్ అనేది కూడా రిలేటెడ్ టు పైథాన్. సో అప్డేట్ వచ్చేసరికి పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మార్చ్ 25th నుండి అయితే కండక్ట్ చేస్తున్నామండి. 45 days కోర్స్ డ్యూరేషన్. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈసారి మన సిలబస్ లో జాంగో ఫ్రేమ్వర్క్ కూడా ఇంక్లూడ్ చేశామండి. ఎంవిటి ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్ ఇది ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అండి. మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది తెలుగు లాంగ్వేజ్ లో ఉంటుంది. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా, మండే టు సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ తో కండక్ట్ చేస్తున్నాం. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి. ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉందండి. అండ్ మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ సబ్మిట్ చేస్తే ఫ్రీ డెమో అనేది మీరు చెక్ చేయొచ్చు. ఫ్రీ డెమో చూడండి, నచ్చిన తర్వాతే ఎన్రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు తెలుగు లాంగ్వేజ్ లో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.